కంది శ్రీనివాసరెడ్డిలో ఒక తపన ఉంది. తను పుట్టి పెరిగిన ఊరికి జిల్లాకు ఏదన్నా చేయాలనుకునే ఒక కోరిక ఉంది. తన సంపాదించిన పైసలతోనే కొన్ని మంచి పనులు చేయాలి అనుకున్నాడు. ఈ ఆలోచన వచ్చిన మరుక్షణం అమెరికా నుంచి ఉండలేకపోయారు. ఎప్పుడెప్పుడు ఇండియాకి పోతానా, తన జిల్లాను చూస్తానా అని కలలు కంటూనే నిద్ర కూడా పోకుండా ఎదురు చూస్తున్నారు కంది శ్రీనన్న. శబ్దం పగిలి ముక్కలవుతున్న భీకర దృశ్యం, అలలెగసిన తడి అలజడి ఆగ్రహ తేజమై రూపుదాల్చిన సత్యం, ఆనప్రాణ పరాయణ దీక్షా పర్వం అహో ఆరంభం. శబ్దం పగిలి ముక్కలవుతున్న భీకర దృశ్యం, అలలెగసిన తడి అలజడి ఆగ్రహ తేజమై రూపుదాల్చిన సత్యం, ఆనప్రాణ పరాయణ దీక్షా పర్వం అహో ఆరంభం. తన జిల్లాపై ఎప్పుడైతే మనసు గుంజిందో కంది శ్రీనన్నకు అప్పట్నుంచి సరిగా నిద్ర కూడా పట్టలేదట. ఇక్కడ జనత్ మండలంలా జామిని ఊళ్ళే అప్పులు గట్టలేక పురుగుల మందు తాగి పాన విడిసిన ఇర్మ తులసీరాం గురించి ఇన్నాడు. వెంటనే తన మనసు కలుక్కుమందట. ఎవరూ చేయని ధైర్యం చేసిండు. ₹1,00,000 ఆర్థిక సాయం ఇస్తానని తన వాళ్లతో ఫోన్లో చెప్పిండు. ఇక్కడ శ్రీనన్న దోస్తులు చుట్టుపక్కలోళ్ళు శివరు సూపుకు పోయి రైతు కుటుంబాన్ని కంది శ్రీనన్న ఆదుకుంటాడని చెప్పిండ్రు. మేము సైతం నీకు అండగా అడుగులు వేస్తా. మేము సైతం నీకు తోడుగా నిలబడి ఉంటా. మేము సైతం నీ చీకటిలో వెలుగులమవుతా. ఇచ్చిన మాట తప్పలే కంది శ్రీనన్న. అమెరికా నుంచి ఆదిలాబాద్ లో అడుగు పెట్టినాక అప్పటికే ఇల్లిడిసిపెట్టి 4 ఏళ్లైనా ఇంటికి ఓలే. ముందుగాల జామినే పోదామన్నాడు. ఆడ రైతు కుటుంబాన్ని చూసినాకనే వాళ్లకు ముందు చెప్పినట్టు ₹1,00,000 ఇచ్చినాకనే ఇంటికి పోతా అన్నాడు. అమెరికాలో ఉన్నప్పుడు సోషల్ మీడియాలో మన ఫ్రెండ్స్ నుంచి తెలుసుకున్న శ్రీ తులసీరామ్ గారు చనిపోయిందని, దురదృష్టవశాత్తు ఆత్మహత్య చేసుకొని, ఇప్పుడు నేను ఏం ఆలోచించలేదు. కేవలం వాళ్ళ పిల్లల పరిస్థితిని చూసి చెల్లించిపోయినా నేను మనసులో వెనక ముందు లెక్కలు వేసుకుని ఏం ఆలోచించలేదు. నేను వాళ్ళ పిల్లలకు మంచి జరగాల. నేను రైతన్నలందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా. ఎండ ఎట్లున్నదో నీడ అట్లా వస్తుంది. కష్టం ఎప్పుడు ఒకటి తీరుండదు. కష్టం సుఖం మనిషి ఎప్పుడు ఉంటూనే ఉంటాయి నీడలాగా. అధైర్యపడద్దు. ఇప్పుడు కాకపోతే రేపు మంచి రోజు వస్తుంది, రేపు కాకపోతే ఎల్లుండి వస్తుంది. అందరు కలిసికట్టుగా చేసుకుంటూనే అవుతుంది ఇదంతా. కానీ దయచేసి రైతులందరికీ చెప్పేది ఏంటంటే, నేను చేతులు మొక్కి చెప్తున్నా, నేను దయచేసి ఇట్లాంటి నిర్ణయాలు తీసుకోవద్దు. పిల్లలు అనాథలు అవుతారు. కష్టం ఉంటుంది. దాంతోపాటే ఎండ తర్వాత నీడొచ్చినట్టు, ఉదయం తర్వాత మళ్ళీ సాయంత్రం అయినట్టు, సాయంత్రం అస్తమించిన సూర్యుడు తప్పక ఉదయించకపోడు కదా. ఇక మస్తేంలైనాక అచ్చుడు గదా. ₹1,00,000 మస్తెక్కువ. ఇంత మంచి మనసున్న మనిషిని చూద్దామని పబ్లిక్ మస్తు జమైన్రు. జామిని ఊళ్ళే ఎటు చూసినా మనుషులే కనిపించిండ్రు. ఇక తమ ఊరికి దేవుళ్ళెక్కొచ్చిన శ్రీనివాసరెడ్డికి ఊరోళ్లు, చుట్టుపక్కల ఊరోళ్లు స్వాగతం పలికిండ్రు. రైతు కుటుంబానికి ₹1,00,000 ఇచ్చుడే గాక పిల్లల చదువు బాధ్యత కూడా నెత్తికెత్తుకుండని ఊరోళ్లు మస్తు పొగిడిండ్రు. బాధలతోనే ఆత్మహత్య చేసుకుంటే ఎవ్వరు ప్రజాప్రతినిధి స్పందన లేకుండా ఒక మానవత్వ దృక్పథంతోనే ఒక పరిశ్రమవేత్త కంది శ్రీనివాసరావు గారు ఆ యొక్క కుటుంబానికి ₹1,00,000 ఇచ్చి
వాళ్ళ పిల్లలకు చదువు కూడా ఆయన చదువు కూడా ఆయన బాధ్యత తీసుకోవడం చాలా సంతోషకరమైన విషయం. ఎర్మ తులసిరామ్ గారికి మా యొక్క కంది శ్రీనివాసరెడ్డి గారు ఆయనకు సహకారము 1 లక్ష ఇచ్చినందుకు నా గ్రామ పంచాయత్ చాన్పల్లి నుంచి మా ప్రజలకు, మా ఆదివాసీ సోదరులకు అందరి సమక్షంలో మన కంది శ్రీనివాస్ రెడ్డి గారికి మా యొక్క హృదయపూర్వక నమస్కారము. ఈ సాయం చేసినందుకు ధన్యవాదాలు సార్. ఆ మరణానికి స్పందించిన కంది శ్రీనివాస్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎందుకంటే ఆ మరణ వార్త వినగానే ఆ కుటుంబానికి 1 లక్ష రూపాయలు సాయం చేసినందుకు యావత్ ఆదివాసీ తరపున అతనికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. అదేవిధంగా వారి పిల్లలకు ఏదైతే చదువు ఉందో దానికి వారి పూర్తి చదువు అయ్యేంత వరకు బాధ్యతను నేనే తీసుకుంటానని అనడం మాకు చాలా సంతోషకరం. గిరిజన రైతు అప్పుల బాధ ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఇలాంటి ఘటన ఇది ఆదిలాబాద్ జిల్లాకు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రానికి, భారతదేశానికి కూడా ఈ యొక్క గిరిజన రైతు ఆత్మహత్య చేసుకోవడం అనేది ఇది మంచి పరిణామం కాదు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఉన్నటువంటి ఎన్ఆర్ఐ శ్రీనివాసరెడ్డి గారు మానవత దృక్పథంతో, మానవత విలువలు కూడా ఇలా సమాజంలో ఉండాలనే ఆలోచనతో తన కుటుంబాన్ని ఆదుకోవడం జరిగింది. తనను చూడ్డానికి వచ్చిన పబ్లిక్ దగ్గరికి పోయి వాళ్ళందరినీ కలిసి మంచి చెడు మాట్లాడుకుంటా సెల్ఫీలు దిగిండు. ఇక అప్పటి నుంచి జిల్లాల కంది శ్రీనన్ అంటే మంచోడు, మనసున్నోడు అన్న పేరు సంపాదించుకున్నాడు. ధీరా 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 ధీరా